అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్పై చేస్తున్నది యుద్ధం కాదని దాడి అని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. ఇరాన్లో ఎందరో వేల మంది తెలుగువారు దక్షిణాది నుంచి వెళ్లిన వ్యక్తులు ఉన్నారని, అరబ్ ఎమిరేట్స్లో ఉన్న భారతీయులను రక్షణ కల్పించి అక్కడి నుంచి ఇక్కడకు జాగ్రత్తగా తరలించాలని డిమాండ్ చేశారు. యుద్ధంపై ప్రధాని మోదీ వైఖరి ఏంటో ప్రకటించాలని కోరారు. అమెరికాతో అంటకాగటం వల్ల మనకు ఏమీ ఉపయోగం లేదంటున్న బివి రాఘవులతో మా అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ కుమార్ చందు ఫేస్ టు ఫేస్. అదేవిధంగా అమెరికా దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో చాలామంది అసలు బాస్తున్నారు. అదేవిధంగా యుద్ధం మరింత జటిలమయ్యి ముందుకు వెళ్తుంది. అయితే అటు ట్రంప్ కావచ్చు, ఇటు ఇక్కడ మన భారతదేశానికి సంబంధించి మోడీ తన స్టాండ్ అయితే మాత్రం అటు కానీ ఇటు కానీ ప్రకటించలేదు. అదేవిధంగా ఒక్కోసారి ఒక్క స్టేట్మెంట్ని ఒకసారి ఒక స్టేట్మెంట్ని చేస్తున్నారు. అయితే మనతో పాటు సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ స్టాండ్ ఏంటి దీని మీద? ఈ యుద్ధం సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? గత 2 రోజుల నుంచి అమెరికా, ఇజ్రాయెల్ వాయుసేన మొత్తం ఇరాన్ మీద కార్పెట్ బాంబింగ్ చేస్తున్నారు. సామాన్య ప్రజల్ని, పిల్లల్ని కూడా హత్య చేస్తున్నారు. ఇరాన్ యొక్క పట్టణాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. ఆ రకంగా ఇరాన్ నామరూపాలు లేకుండా చేయాలనే కుట్రబుద్ధితోటి వాళ్ళు దాడులు జరుగుతున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రపంచమంతా ఖండించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎటువంటి ప్రొవొకేషన్ లేకుండా, ఎటువంటి ప్రమాదం కూడా లేకుండా ఈరోజు ఏకపక్షంగా ఈ దాడి జరుగుతుందని చెప్పేసి ప్రపంచం అంతా, ఆఖరికి అమెరికాలో ప్రజలు కూడా ఈరోజు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపున చర్చలు జరుపుకుంటూనే, ఆ చర్చల్లో పురోగమనం జరుగుతుందని చెప్తూనే, రెండో వైపున ఆ చర్చల పరిష్కారమై శాంతియుతమైన ఒప్పందం జరుగుద్దేమనే భయంతో ముందుగానే దాడి చేసినట్టుగా కనపడుతుంది తప్ప దీని అవసరం ఏమాత్రం లేదు. ఈరోజు మొత్తం ఆ వాతావరణం అంతా ఈరోజు పశ్చిమాసియా మొత్తం అన్ని దేశాలకి వ్యాపిస్తుంది. సౌదీ అరేబియా, ఖటారు, ఎమిరేట్స్, మిగతా దేశాలన్నిటికీ వ్యాపిస్తుంది. ఈ పశ్చిమాసియా అనేది ప్రపంచానికి చమురు బావి లాంటిది. ఆ చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భారతదేశానికి చాలా తీవ్రమైన నష్టం. ఎందుకంటే మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం. 1 కోటి మంది ఆ దేశాల్లో మన వాళ్ళు నివసిస్తున్నారు. ఉపాధి కోసం పోయి వారు దిక్కుదోసన పరిస్థితిలో ఉన్నారు. వారిని రక్షించుకోవాలి. ఇది ఏది జరగాలన్నా, అలాగే ఇరాన్ మనకు మిత్రదేశం, చాలా దీర్ఘకాలంగా మిత్రులుగా ఉన్నాం. మనకు ఎంతో సహాయం వారికి చేస్తున్నాం, వారి నుంచి మనకు సహాయం వస్తుంది. అటువంటి మిత్రుల్ని మీద దాడి జరుగుతుంటే నోరు మెదపకుండా మన దేశం ఉండడం, మన ప్రయోజనాలకు ప్రమాదం జరుగుతున్నా కానీ ఈరోజు అమెరికా వైపునే ఈరోజు భారతదేశం నిలవడం అనేది శోచనీయమైన విషయం. మోడీ గారు ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. మొన్న ఎమిరేట్స్కి వెళ్ళినప్పుడు పెదవి విప్పాడు. అది కూడా అమెరికాకు అనుకూలంగా విప్పాడు, ఇరాన్కి వ్యతిరేకంగా విప్పాడు తప్ప మొత్తం యుద్ధాన్ని ఖండించి యుద్ధం వెంటనే ఆపాలని చెప్పేసి ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇది అన్యాయం. కాబట్టి వెంటనే భారతదేశ ప్రజల యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ, మోడీ ప్రభుత్వం వెంటనే ఈ యుద్ధాన్ని, అమెరికా యొక్క దౌర్జన్యాన్ని ఖండించాలని, యుద్ధాన్ని ఆపి శాంతి కోసం ముందుకు రావాలని, అటువంటి ప్రయత్నాలకు భారతదేశం పూనుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అయితే మనకి ఇప్పుడు ఇటు ఇరాన్తో కావచ్చు, అదేవిధంగా ఇటు అమెరికాతో కావచ్చు, ద్వైపాక్షిక సంబంధాలు మంచిగా ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు తన స్టాండ్ అనేది ప్రకటిస్తే డిప్లొమాటిక్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరేమంటారు? మొదటిది, మనకి ఇరాన్ తోటి స్నేహం వలన మనకి లాభమే జరిగింది తప్ప నష్టం జరగల. అమెరికాతో స్నేహం వల్ల ఇప్పటి వరకు నష్టాలే జరిగింది తప్ప యొక్క లాభం జరగలేదు. సుంకాల ఒడంబడిక తీసుకుని మొత్తం దేశానికి నష్టం జరిగే పత్తులు వచ్చింది. అలాగే ఈరోజు ఇజ్రాయెల్ తోటి మన సంబంధాలను నెరుపుకోవడం వలన మొత్తం అరబ్ దేశాలన్నింటిలో మన పేరు ప్రతిష్టలు పోయినాయి. దానివల్ల మనకి నష్టం జరగలేదు. ఈరోజు రష్యా నుంచి దిగుమతులు నూనె నిషేధించింది అమెరికా. దానికి లొంగిపోయి మనం దిగుమతి చేసుకోవడం, అత్యంత చౌకగా వచ్చే రష్యన్ దాన్ని కోల్పోయాం. ఇప్పుడు దీని మూలంగా విపరీతంగా ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. దానివల్ల నష్టం జరుగుతుంది. ఏదో పుంఖానుపుంఖాలుగా అమెరికా నుంచి పెట్టుబడులు వచ్చి పడుతున్నాయంటే అసలు భారతదేశంలో పెట్టుబడులే గత 3 సంవత్సరాల నుంచి తగ్గిపోతున్నాయి అని చెప్పేసి గణాంకాలన్నీ చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి ఏం బాగుకున్నాం, ఏం లాభం వస్తుంది? వాస్తవంగా భారతదేశానికి, పాకిస్తాన్కి ఈ మధ్య సంఘర్షణలో నేనే శాంతిని చేశాను, వీళ్ళేమీ లేదు, నేను అమెరికా జాగ్రత్త సుంకాలు విధిస్తానని చెప్పంటే భయపడిపోయి ఇద్దరు అంగీకరించారని చెప్పేసి అంత చులకనగా, అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే ఈ దేశాన్ని ఏ రకంగా మేలు జరిగిందని చెప్తాం. ఇప్పుడు ఇరాన్ దాన్ని ఖండించిన దానివల్ల మనం ఏ రకంగా నష్టపోతామని, ఖండించిన దానివల్ల ప్రపంచం అంతా ఇంత పెద్ద ప్రజాస్వామిక దేశం,
న్యాయం కోసం నిలబడిందని చెప్పేసి గౌరవం పెరుగుద్ది తప్ప మనం నష్టపోయేదేం లేదు. సార్ అయితే ఇప్పుడు మోడీ ఆపరేషన్ సింధూర్ కావచ్చు, రకరకాల ఆపరేషన్లు చేసి ఇప్పుడు అత్యధికమైన ఫాలోయింగ్ని కలిగి ఉన్నటువంటి నేతల్లో ఒకరుగా ఉన్నారు. ఆయన తీసుకున్నటువంటి ప్రతి డెసిషన్కి కూడా ప్రజలు అంతా కూడా పట్టాభిషేకం చేస్తున్నారని బయట ఒక టాక్ ఉంది. ఒక్క కమ్యూనిస్టులు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. మీ అభిప్రాయం దాన్ని? మన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి వాళ్ళకి? అత్యధికం ప్రజలు అంటున్నారు. బీజేపీ వాళ్ళకి వచ్చిన ఓట్లు 41% ఓట్లు వచ్చినాయి. కాబట్టి బలాబలాలు గురించి మీడియాలో, సోషల్ మీడియాలో ఆయన పోస్టుల గురించి వాటిని బట్టే బాగుంది. ఈరోజు ఇరాన్ మీద జరుగుతున్నది అన్యాయం కాదు అని చెప్పేసి అనేవాళ్ళు భారతదేశంలో ఎవరు ఉండరు. కరుడు కట్టిన మతోన్మాదులు ఇరాన్లో ముస్లింలు ఉన్నారు. ఆ ముస్లింలు నాశనం కావాల్సి ఉంది అని మతోన్మాదులు ఎవరన్నా అనాల్సింది తప్ప, లేకపోతే ఒక మానవత్వం కలిగిన వాళ్ళు ఎవరు అనేదానికి యుద్ధమే కాదు, అది దాడి. ఒకవైపు నుంచి అమెరికాలో 6 చనిపోయారట, అది అమెరికాలో చనిపోలా. అమెరికా సైనికులు ఇక్కడికి వచ్చి స్థావరాల్లో ఉన్నవాళ్ళు చనిపోయారు. అది కూడా ఎప్పుడు గత్యంతరం లేక ఈ స్థావరాల మీద దాడి చేయడం తప్ప ఇంకో మార్గం లేని పరిస్థితిలో ఇరాన్ వచ్చింది. స్థావరాల మీద దాడి చేశారు, ముగ్గురు చచ్చిపోయారు. కాబట్టి మొత్తం ఇరాన్ నాశనం చేస్తానని చెప్పి ట్రంప్ అంటున్నారు. ఇటువంటి వాటిని కూడా సమర్థించడం అని చెప్పంటే మానవత్వం లేని వాళ్ళు ఏమైనా సమర్థిస్తారేమో తప్ప, లేదా మానవత్వం కన్నా మతత్వం చాలా ఎక్కువ అని చెప్పి అనుకునే వాళ్ళు ఏమైనా సమర్థించాల్సింది తప్ప సామాన్యులు మాత్రం సమర్థించడం సాధ్యం కాదు. ఇది ఏదైతే ఇరాన్కి సంబంధించి అంటే ఇరాన్ పైన చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది యుద్ధం కాదని, కేవలం దాడిని. అదేవిధంగా ద్వైపాక్షిక సంబంధాలు ముందుకు తీసుకువెళ్ళాలంటే మరింతగా అయితే దీని మీద చర్చలు అవసరం అని, అదేవిధంగా భారతదేశం కూడా దీన్ని ఖండించాలని, మోడీ తన స్టాండ్ని ప్రకటించాలని రాఘవులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ పవన్తో కుమార్ చంద్, వైకే న్యూస్, విజయవాడ నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel